జనరల్ గా చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా అంటే కష్టపడి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. అంటే మీరు మళ్ళీ ఒక 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత కూడా మళ్ళీ ప్రిపేర్ అవ్వడం అంటే చాలా కష్టం యాక్చువల్లీ. మళ్ళీ ప్రిపేర్ అయ్యి వీళ్ళు 390 ర్యాంక్ సాధించి ఇంత కష్టపడి ఈ ర్యాంక్ సాధించారు కదా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి? జనరల్గా ఏంటంటే నాకు కాంపిటీషన్ చూసిన తర్వాత ఎలాగైనా సాధించాలనే కోరిక కలిగింది. ఫస్ట్ నేను ఇనీషియల్గా మన లక్ను పరీక్షించుకుందాం రాసుకుందామనే వచ్చాను, స్టార్ట్ చేశాను. టు బి ఫ్రాంక్, నా లక్ ఎలా ఉంటుందో ఈ 10 ఇయర్స్ తర్వాత కదా నాకు అసలు నేను చదవగలుగుతానా లేదా తెలియదు, ఒకసారి అయితే ట్రై చేద్దామనే వచ్చాను. సో గ్రూప్ 1 ర్యాంక్ సాధించాలనే లక్ష్యం ఎప్పటి నుంచో ఉంది, ట్రై చేద్దామని వచ్చాను. తర్వాత కాంపిటేటివ్ వరల్డ్ అంటే మనం ఎగ్జామ్స్ రాయడం ఇందులోకి వచ్చిన తర్వాత ఈ రియల్ వరల్డ్ లోకి వచ్చినట్టు ఉంది. ఆ కాంపిటీషన్ చూసి వాళ్ళని ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయినట్టుగా ఖచ్చితంగా కసి పెరిగి ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా గ్రూప్ 1 సాధించాలనేది కసి పెరిగి బాగా కష్టపడ్డాను చదువు.